క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇవాళ బడ్జెట్ 2.95 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఇవాళ సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి బట్టి వ్యవసాయం విద్యకు అధిక ప్రాధాన్యం, పంచాయతీలు ఇరిగేషన్ కు పెరగనున్న నిధులు, 6 గ్యారంటీలకు డోకా లేకుండా ఫండ్స్, అంకెల గారడికి పోకుండా వాస్తవాలకు తగ్గట్టు పద్దు, రుణమాఫీ, 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పూర్తి స్థాయి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. ఇప్పటికే 4 నెలల పాటు ఆదాయ ఖర్చులపై స్పష్టమైన అవగాహన ఉన్న సర్కార్ వాస్తవ పద్దునే పెట్టేందుకు సిద్ధమైంది. 2.93 లక్షల కోట్ల నుంచి 2.95 లక్షల కోట్ల వరకు పూర్తి స్థాయి బడ్జెట్ ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు బడ్జెట్ ను సమర్పించబోతా ఉన్నారు. సో మొత్తానికైతే బడ్జెట్ ని ఇవాళ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అందులో ముఖ్యంగా వ్యవసాయం, విద్య ఈ రెండింటికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టుగా ఈ వార్తను బట్టి మనకు అర్థమైతా ఉంది. అటు అసెంబ్లీలో భట్టి విక్రమార్క గారు, ఇట్లా మండల్లో దుద్దిల శ్రీధర్ బాబు గారు బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ ఉభయ సభలు 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ను స్వీకరించనున్నాయి. ఇక క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.